ఎక్కడున్నావు? నేను లోపల ఉన్నాను. అది కరెక్టే. దుర్గా, దుర్గా, హే పెళ్లి కూతురా, ఏంటి అందరూ అక్కడుంటే ఒకదాన్ని ఇక్కడేం చేస్తున్నావు? వాసు బాబా, నాకు అసలే పెళ్లి ఇష్టం లేదు బాబా. ఏంటి నువ్వు అనేది? ఇంకా 4 రోజుల పెళ్ళుంది. సరే అత్తమావకు ముందే చెప్పొచ్చు కదా. మా నాన్నతో చెప్తే నరికి పారేస్తాడు బాబా. ఎవరినైనా ప్రేమిస్తున్నావా? ఎవరిని? బుద్ధుందా నీకు అసలు? ఏ టైంలో ఏం మాట్లాడుతున్నావు? నిన్ను ఒక్కరోజు కూడా ఆ ఉద్దేశంతో చూడలేదు. దయచేసి మన ఫ్యామిలీ పేరు చెడగొట్టుకు. నేను చెప్పి ఎలా చూడు, నువ్వు కాదంటే నేను చచ్చిపోతాను బాబా. దుర్గా, ఎక్కడికైనా తీసుకువెళ్ళి నన్ను పెళ్లి కాదు దుర్గా, దయచేసి నేను చెప్పేది ఏంటి ఈ పని? నా బిడ్డను ఏం చేసావరా? ఎందుకురా ఏడుస్తోంది? మావయ్య నేను చెప్పేది వినండి. భానుమతి, పెద్ద మీ అన్న ఇల్లని తీసుకొచ్చావుగా, మీ అన్నయ్య కొడుకు చేసిన పంచాడు. బావగారు ఏమైంది? ఏమిటి ప్రాబ్లం? 4 రోజుల్లో పిల్లకి పెళ్ళుంది, రూమ్ లోకి తీసుకెళ్లి బాటేసుకుంటాడు. ఏంటయ్యా మీ పెంపకం? మరీ చేస్తామని ఇంటికి పిలిచి 10 మందిలో పరువు తీస్తారా? ఏమైందిరా? బావగారు అలా తప్పుగా మాట్లాడు. ఎవరిదయ్యా తప్పు? పిలవగానే వచ్చినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఏం జరిగింది? ఎందుకు ఇప్పుడు లోపలికి వచ్చావు? అది కాదు. ఎందుకు వచ్చావురా? ఊరుకోండి. ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు అడిమే చేసుకుంటున్నారు? బావగారు తొందరపడకండి. ఏం జరిగిందో అడిగి తెలుసుకోండి. ఏం తెలుసుకుంటావేంటి? నా బిడ్డ ఎందుకు అవమాన పాలైందో వాడిని అడిగి తెలుసుకుంటావా? అక్క, వాడు అలాంటి వాడు కాదక్క. అంటే నా కూతురు అలాంటిది అంటున్నావా? మీ అన్నయ్య ఎప్పుడో పోయాడు కదా, ఇంకా ఎందుకు వీళ్ళని ఇంట్లోనే ఉంచుకున్నా? వీళ్ళ వాటా వెలిగించి ఇంట్లో అనవసరంగా మాట్లాడకండి. ఈ ఇంట్లో ఏదైనా మా వదిన నిర్ణయించాలి. ఆవిడ గురించి అమర్యాదగా మాట్లాడారు. ఏంటి పేరు చూపించి మాట్లాడతావు? మీరు ఊరుకోండి. నేను నిన్ను నా కన్న బిడ్డలా పెంచాను కదరా. పియ్యాలి వారందరూ ముందు నన్ను ఎంత అవమానం చేశావేంట్రా? వాళ్ళు నా కూతురు గురించి ఏమనుకుంటారా? అమ్మా, ఎవరి గురించి ఏమి ఆలోచించకండి. మాకు మా కోడలే ముఖ్యం. ఏదో ఒక పోరం ఒక తప్పుగా ప్రవర్తించాడని మేము మా కోడలు వదులుకో. నువ్వు రామా. కన్న బిడ్డని ఇలాగా పెంచడం అని నా మొహాన అందరూ ఉమ్మేసేలా చేసేవే. ఈ తల్లి తల తెచ్చుకునేలా చేసావు కదరా. పోరా బయటికి, పోరా బయటికి. వాసుని తన ఇంటికి దూరం చేశాను. వాళ్ళ ఇంట్లో పనివాడిగా ఉన్న నన్ను ఏ స్టేటస్ చూడకుండా ఫ్రెండ్గా చూసుకున్నాడ్రా. అందుకేరా వాడి ఇల్లు వదిలి వచ్చేసేటప్పుడు వాడి కూడా నేను వచ్చేసాను. కానీ ఆ దివ్య ఏంటంటే నా ఫ్రెండ్ను పట్టుకొని నీ స్టేటస్ ఏంటని అడుగుతుందా? రే, కత్తి తీసి బండిలో పెట్టరా. ముందు వాళ్ళ ఇంట్లో దూరి కసక్ కసక్క నరికి పారేస్తాను. ఎంక్వైరీ చేయండి. అలాగేనా? ఏ ఊర్రా? బీహార్ సే ఆయా హుయే హై సార్. ఆ రోజు ఇక్కడ గొడవైంది కదా, థియేటర్లోనే ఉన్నావునా? నిన్ను వాళ్ళు చూడకూడదు. నేను కార్లోనే ఉన్నానా? అవును, ఆ ఏదో ఇక్కడ లేడు. రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. దొరికితే దోలు తీర్చేద్దాం అనుకున్నాను, ఎస్కేప్ అయిపోయాడు. మీరు పని చేయండి, అందరూ బయలుదేరి ద్వారకా నగర్ బంగ్లా లాడ్జ్కి వచ్చేయండి. అక్కడే రూమ్ వేసి ఉంటాడు. ఎవరో తెలియదన్నా, కానీ నల్లకారులో వచ్చాడు. వాడు నల్లకారులో వచ్చాడని చెప్తున్నారన్నా. చుట్టుపక్కల వాడి డీటెయిల్స్ కలెక్ట్ చేయి. అలాగే. వాసు, వాసు, వాసు. ఏమైంది? హలో రాహుల్, ఏంటి ఇంత రాత్రప్పుడు? అక్క ఇల్లు వదిలి వెళ్ళిపోయిందక్క. ఏంటి? అన్వర్ తో వెళ్ళడం ఇందాక నేను చూసానక్క. మా ఏంటి? రమ్య, చిత్ర అబ్బాయితో వెళ్ళిపోయిందట. వెంటనే మా ఇంటికి రా. ఇంత అర్ధరాత్రి పూట కష్టమే. ఫోన్ పెట్టే. అమ్మా నాన్న నిద్రపోతున్నారక్క, తెలిస్తే జస్ట్ కూల్ డౌన్ రాహుల్, వెయిట్. దివ్య, నీ ఫ్రెండ్స్ ఎవరు దీన్ని హ్యాండిల్ చేయలేరు. వాసుకు ఫోన్ చేయి. ఓన్లీ హీ కెన్ హ్యాండిల్ దిస్. వదిలే, వెళ్తే వెళ్ళింది. వాళ్ళ అమ్మ నాన్నకి ఈ విషయం తెలీదు. కూతురు లేచిపోయిందని తెలిస్తే వాళ్ళ అవమానంతో ఆత్మహత్య చేసుకుంటారు వాసు.
రేయ్ వాళ్ళు బయలుదేరి 20 నిమిషాలైంది. 15 కిలోమీటర్లు కూడా దాటుండ్రు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ అన్ని చోట్ల వెతకండి. మన మార్కెట్ కూరలందరినీ నిద్రలేపి బస్సు, కారు ఏది వదలకుండా వెతకాలి. ఓకే? నాకు ఈ విషయం చెప్పి నీ ఫోన్ ఇవ్వు. అలాగే బాయ్కి ఫోన్ చేసి చెప్పి. దివ్య వచ్చి బండికు. రేయ్ ఆ పిల్ల ఫ్రెండ్స్ అందరింటికి వెళ్తున్నాం. ఏమైనా ఉంటే ఈ నంబర్ కొట్టు. ఇంటికి వెళ్ళిపో. మన వాళ్ళని వెంటనే పంపిస్తా. మన వాళ్ళందరినీ నా లైన్కి రమ్మను. రేయ్ అన్ని ట్రైన్లు వెతుకు. బస్ స్టాండ్ లో ఉన్నాను. బయలుదేరి అన్ని బస్సులు వెతకమని చెప్పు. కుటుంబం బస్ స్టాండ్ లేరు వాసు. బాయ్కి విషయం చెప్పేవా? డ్రైవర్ ఒక్క నిమిషం. కొండపతి చెక్ పోస్ట్ దగ్గర మన వాళ్ళు ఉన్నారు. బాయ్తో మొత్తం చెప్పాను. ఆయన నీకు ఫోన్ చేస్తా అన్నారు. సరే మా ఏరియా వాళ్ళే కూడా వెళ్లారు. ఏమంటున్నావు బాయ్? అందరూ ఫోన్ ఆఫ్ చేసి పెట్టారు. సింహాచలం మొత్తం వెతకమన్నాను. అలాగే బాయ్. ఏమైంది? అన్ని ట్రైన్లు వెతికాం. సరే బండికు. అందరూ ఓవర్ బ్రిడ్జ్కి వచ్చేది. వస్తున్నా వాసు. సరే మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎలా మిస్ అయింటారా? ఆ పిల్లాడు ఏరియాలోనే లేరు, బస్ స్టాండ్ లో లేరు. రేయ్ 6 యశ్వంత్పూర్కి కూరగాయల లోటుతో ట్రైన్ వెళ్తుంది. అది ఏ ట్రైన్? అది డొరాంటో ఎక్స్ప్రెస్. నార్త్ సింహాచలం మీదుగా వెళ్ళిపోతుంది. వైజాగ్ లోపలికి రాదు. పదండ్రా. నువ్వు అటు వెళ్ళు, నువ్వు ఇటు వెళ్ళరా. అదిగో వాసు అక్కడ ఉన్నాడు. చిత్ర అటు చూడు. చిత్ర ఆగు. వెళ్ళకు. చిత్ర ఏయ్, మీకు అసలు బుద్ధుందా? ఎక్కడికి పారిపోతున్నారు? చూడు వాసు, వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎందుకురా ఒప్పుకోవాలి? 20 ఏళ్ళు కంటికి రెప్పలా పెంచిన పిల్లని 20 రోజుల్లో ఇచ్చేస్తారా? వాసు ప్లీజ్, ఇది మా జీవితానికి సంబంధించింది. ఏదే జీవితం? కలవగానే ఫ్రెండ్, పరిచయం లవరు, 30 రోజుల పెళ్లి, 3 నెలల డైవర్స్ అని అంతమంది కోర్టు ముందు నిలబడుతున్నారే, అదే నా జీవితం. కన్న వాళ్ళందరూ పిల్లల మీద నమ్మకంతో తలుపుకి గొల్లం పెట్టే నిద్రపోతున్నారు. ఎవరు తాళం వేసి తాళం చెవిని దిండు కింద పెట్టుకోవట్లేదు. కానీ నువ్వు వాళ్ళ నమ్మకాన్ని బదలుకొట్టి వచ్చేసావు కదూ. ఎంతో నమ్మకంగా పెంచిన వాళ్ళకి నువ్వు ఇలా ద్రోహం చేసి వచ్చేసావు కదే. అమ్మ నాన్నకి ఎప్పుడైనా దూరంగా బతికేవా? వాళ్ళుండగా వాళ్ళ విలువ తెలీదు. లేనప్పుడే ఆ బాధ అర్థమవుతుంది. కన్న వాళ్ళ మనసుని బాధ పెట్టిన వాళ్ళు ప్రశాంతంగా జీవించినట్టు చరిత్రే లేదమ్మా. లవ్ చేయడం తప్పు కాదు, అందులో లాజిక్ ఉండాలి, ఎథిక్స్ ఉండాలి. మర్యాదగా నేను చెప్పేది వినండి. మీ అమ్మ నాన్నలతో మాట్లాడి నేను మీ పెళ్లి జరిపిస్తాను. సారీ వాసు, నువ్వు చిత్రాన్ని ఇంటికి తీసుకెళ్ళు. నేను ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను. వాసు, మీ అమ్మ నాన్నంటే నీకు బాగా ఇష్టమా? ఇప్పుడు వాళ్ళు నీతో లేరా? లేరు. థ్యాంక్ యూ వాసు. నేను నీతో ఆ రోజు అలా మాట్లాడుండకూడదు. ఐమ్ సారీ. పర్వాలేదు. పడుకో వెళ్ళి, మనం తర్వాత కలుద్దాం. ఏంటమ్మా అంతా ఓకేనా? ఓకే మా. మరెందుకు అదోలా ఉన్నావు? ఒకరోజు నేను వాసుని బాగా హర్టింగ్ గా మాట్లాడాను. కానీ అవేవి మనసులో పెట్టుకోకుండా నా ఒక్క మాట కోసం వాడు ఎంతలా తిరిగాడో తెలుసమ్మా. ఇప్పుడు ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఐ లవ్ వాసు మా. ఐ లవ్ హిమ్. దట్స్ ఓకే. తను చాలా మంచివాడమ్మా. ఇట్స్ ఓకేరా. థ్యాంక్ యూ మా. చిరుతుపల్లి ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా? ఆనకాపల్లి బస్ స్టాండ్ లో హౌరా ఎక్స్ప్రెస్ దూరిందని చెప్పారు. దాన్ని నెట్టి పారేసి అలాగే ఎయిర్పోర్ట్ రన్వే మీద దున్నపోతులు పేడేసే అంటేను దాన్ని ఎత్తేసి వస్తున్నా. ఉదయాన్నే తాగొచ్చావేంటనా? పెడతావా మర్యాద లేని ఇంటి గడప తొక్కకూడదంట. తొక్కుతావా? ఆ రోజు కాఫీ షాప్ లో కూర్చోబెట్టి ప్యానీళ్ళు బాగా కలిపి కళ్ళాపు జల్లినట్టు జల్లిందే. అప్పటికే బుద్ధి రాలేదా? ఓవర్ గా మాట్లాడుతున్నావునా? ఈవేళ ఎవరితో లేచిపోయిందని వచ్చి నేను పిలిచింది. రేపు ఫోన్ చేసి వాసు మా ఇంటికి పని మనిషి రాలేదు, నువ్వు వచ్చి వాకిలి కడిగి ముగ్గేయమంటుంది. ఇంకో రోజు ఫోన్ చేసి వాసు మా అమ్మకు ఒంట్లో బాగలేదు, నువ్వు వచ్చి మొక్కల పులుసు చేసి పెట్టమంటుంది. నువ్వు కూరగాయలన్నీ తీసుకువెళ్ళి మొక్కల పులుసు చేసి పెట్టి వాళ్ళ అమ్మకి అబ్బకి మొద్దలు తిరిపి. అయ్యో అన్న పోయాడేమో. టెన్షన్ పెడితే తాట తీస్తాం. కావాల్సిందే. ఇంకో కోట కొనిస్తాను. లేచి పులి చూసా వెంటనే లేచాడు. ఏం వాసు, ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? వెళ్ళిన పని ఓకేగా? వెళ్ళేటప్పుడు నన్ను పిలవచ్చుగా, నేను వచ్చేవాడిగా. దివ్య పాప బాగుందా? మళ్ళీ స్టార్ట్ చేసాడు. సరే నేను వస్తా. ఎంత కొట్టినా నీకు సిగ్గులేదారా? ఎవడ్రా వాడు? సిగ్గులేదండి. నేనేరా. నువ్వు కాదులే వాసు, నీ వాయిస్ నాకు తెలీదా? ఎవడ్రా వాడు? నేను వేటకత్తి లేకుండానే ఒట్టి చేత్తో వేటేసేవంట్రా. చీకే గ్రూప్ చిక్కుడికాయ వచ్చింది.
నువ్వింకా ఇలాగే ఉన్నావా? నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావా? నువ్వు అసలు మారవా? నువ్వు ఈ టైం మార్చవా? మొహం తుడిసే దగ్గర నుంచి ముక్కు చీదేవరు దీన్నే వాడుతున్నావు. ఏంటన్నా ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు బాబు, మధ్యాహ్నం 2 గంటలకి అక్కయ్యపాలెం రిజిస్టర్ ఆఫీస్కి బాబాయ్ మిమ్మల్ని రమ్మన్నారు. ఎందుకు? నేను వాసుని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను. ఎందుకు? నా లవ్ ని చెప్పడానికి. ఏమా ఆ లాజిక్ ఎథిక్స్ అవన్నీ ఏమైపోయాయి? There is a lot of logic in our love and even more ethics, okay? నమస్కారం బాబు. డాక్యుమెంట్లన్నీ రెడీ అవుతున్నాయి. రెడీ అవగానే మీకు చెప్తా. అలాగే బాబాయ్. హలో. హలో, నేను డీని మాట్లాడుతున్నాను. నేను సి మాట్లాడుతున్నాను. వాసు ఎక్కడా? స్వాతి, కృష్ణప్రసాద్, ఖచ్చితంగా నేను దుర్గా సంతకం పెట్టి తీరాలా? నువ్వు లీగల్ హెయిర్, దుర్గా మేజర్, తప్పకుండా సంతకాలు పెట్టాలి. సరే, నేను కార్లో ఉంటాను, వచ్చి పిలువు. సరే అక్క. నాన్న వాసు అన్నయ్య ఒక్కడే ఉన్నాడు, మీరు వెళ్ళి మాట్లాడండి. నేనైనా వెళ్ళి మాట్లాడతాను. వద్దమ్మా. పెద్దమ్మ నన్నేమి అన్నదిలేండి. అది కాదమ్మా, మీ అత్తందిగా పెద్ద రాద్ధాంతం చేస్తుంది. అన్నయ్య అలా ఒంటరిగా ఉండడం చూస్తే కష్టంగా ఉంది నాన్న. స్వాతి, ఆగు. ఎందుకు వచ్చావు? వాసుని మీట్ అవ్వడానికి. వాసుని మీట్ అవ్వడం కుదరదు. ఏ? వాళ్ళ అమ్మగారు బాబాయిలు అందరూ వచ్చారు. అమ్మగారా? ఎవరు? సార్, అంతా రెడీ సార్. అదిగో ఆ బెంచ్ కారులోంచి దిగుతున్నారే, ఆవిడే. బాబు మీరు రండి. నువ్వు వినే ఉంటావుగా, జీకే గ్రూప్స్ దాని ఓనర్. జీకే గ్రూప్స్ ఓనరా? ఇప్పుడు కూడా 18 కోట్ల రూపాయల ఆస్తిని గుడి పేరును రాయడానికి వచ్చారు. దానికి సంతకం పెట్టడానికే వాసు వచ్చాడు. ఏదో స్టేటస్ స్టేటస్ అన్నావు కదమ్మా, ఇదిగో ఇది వాడి స్టేటస్. గోకరాజు రాజలక్ష్మి రండి. గోకరాజు శ్రీనివాస్ రండి. గోకరాజు రాజేంద్ర ప్రసాద్ ఎవరు? రండి. 18 కోట్లు విలువ చేసే ఆస్తి 40 హత్యలు చేసిన చాలదురా. ఏంటి సింగన్న, గుళ్ళోకి చెప్పులతో వచ్చేసావేంటి? రే ముసల్ నా కొడక, ఊరికి దూరంగా ఉన్న వాళ్ళని మళ్ళీ ఊళ్ళోకి లాగుతున్నావా? ఎవడొచ్చినా వదిలిపెట్టను. ఏంటయ్యా ఈ అన్యాయం? ఈ ఊళ్ళో దీన్ని అడ్డుకునే వాళ్ళు ఎవరూ లేరా? వస్తోంది చూడు, లేచిపోయిన గాడిద. లేచిపోవడానికి ముహూర్తం పెట్టుకుంది తెల్లవారుజామున 3ంటికి. ఇదేదో మధ్యాహ్నం 1 గంటకు లేచిపోయి ఉంటే దీంతో పాటు నేను లేచిపోయేవాడిని. వాడితో పరిగెత్తేది గ్రౌండ్ లో పరిగెత్తుంటే కొవ్వైనా కరుగుండేది. చివరికి నా ఫ్రెండ్ చేత నన్ను కొబ్బరికాయతో కొట్టించిందే ఈ దెయ్ దేవత. లేచింది, లేచిపోతుంది మహిళా లోకం, ఎంట పడుతుంది పురుష ప్రపంచం. You bloody idiot, stupid, nonsense, scoundrel, dirty beast! If I say this to my boyfriend, he'll kill you and throw you in Araku Valley. Mind it. Hey, చిత్ర, ఏమైంది? రే దున్నపోతు, ఏమన్నావరా? ది సబ్స్క్రైబర్ కెనాట్ బి రీచబుల్ అట్ ద మూమెంట్. వాసు, నువ్వు జీకే గ్రూప్ ఓనర్ గారి సన్నా? దానికేంటి ఇప్పుడు? ఆ రోజు నీతో డీ తన లవ్ చెప్పడానికే రిజిస్టర్ ఆఫీస్ వరకు వచ్చింది. నువ్వెవరో తెలిసాక ఫీల్ అయి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంట్లో గిల్టీగా కూర్చొనుంది. ఏంటి నువ్వు అనేది? yes. థాంక్స్ చిత్ర. ఏం చిత్ర, వాసుతో మాట్లాడావా? అమ్మ నాన్న కులాసేనా? ఎవరు ఊరేసుకోలేదుగా? పెళ్లి కొడుకు బాయ్ బాగున్నాడా?
నేను వస్తాను. ఖుదాఫీస్. నీకు రోషం పోషం సిగ్గు శరం ఏమీ లేవా? జనరల్ స్టోర్ లో దొరుకుతాయి, కావాలంటే కొనుక్కో. దున్నపోతావు. ఎవడ్రా దున్నపోతాను ఆడవంతో అన్నదే? ఇటువంటి వాళ్ళని ఖడ్గమురుగాని కట్టబెట్టాలి. ఎందుకన్నా? అప్పుడే కష్టం ఏంటో తెలుస్తుంది. హాయ్ వాసు. దివ్య. షీజ్ ఇన్సైడ్. ఏ వాసు. హలో ఆంటీ. నిద్ర లేవలేదు. సర్ప్రైజ్ షాక్. వాసు ఏమైంది? బాగా డల్గా ఉన్నావు. లవ్ రాగానే దాంతో పాటు భయం కూడా వచ్చిందా? నువ్వెవరో తెలిసిన తర్వాత గిల్టీగా ఫీల్ అవుతున్నాను. నీ స్టేటస్ కి తగ్గట్టు నేను లేను వాసు. చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుకునేటప్పుడు నన్ను కార్లో తీసుకెళ్లి దింపేవారు. డిగ్రీ చదువుకునేటప్పుడు కాలేజ్ బస్సులో వెళ్ళేవాడిని. ఏ రోజు నా ఫ్యామిలీ స్టేటస్ని నేను అనుభవించలేదు. ఆ స్టేజ్లో నేను బయటకు వచ్చేసాను. ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఒక డీసెంట్ బ్యాంక్ బ్యాలెన్స్, నేను ఇష్టపడి కొనుక్కున్న నా కారు, అన్నిటినీ మించి నేను కోరుకున్న దివ్య. వాసు, నాకు ప్రామిస్ చేయి. ఏంటి? లైఫ్లో ఏనాడు నేను ఆ రోజు అన్నదాన్ని గుచ్చి చూపించకూడదు. ఈ లోకంలో అందరికన్నా నా ప్రాణం కన్నా ఎక్కువ మా అమ్మ. ఆవిడ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను లైఫ్లో ఎప్పుడు హర్ట్ చేయను దివ్య. నిజంగా? ఐ లవ్ యూ. ఏమన్నా? ఐ లవ్ యూ అన్నాను. కింద అమ్ముంది. వాసు ఏమైంది? ఏం లేదంటే కాలు బెనికిందంట, నడవలేకపోతుందంట. అందుకే డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నాను. పొద్దున్నే చెప్పొచ్చు కదా. కాళ్ళు చేతులు ఆడించకుండా కుదురుగా ఉండమ్మా. కష్టపడి ఎత్తుకెళ్తున్నాడు. నైటీతో ఉన్న ఈ క్యూటీని ఎత్తుకు వెళ్ళాడే, డర్టీగా ఏమైనా జరిగిందా లేక బ్యూటీగా ఏమైనా జరిగిందా? తిన్నగా పెట్రోల్ బంక్ కి వెళ్ళాం. పెట్రోల్ బంక్ కా? ఎందుకు? బండిలో డీజిల్ ఫిల్ చేసుకుని ఇన్ అండ్ అవుట్ లో బ్రష్ పేస్ట్ కొన్నాడు. ఎందుకు? నేను నిద్రలో ఉండగా అలా ఎత్తుకెళ్ళాడుగా, అందుకే నేను బ్రష్ చేసి ఉండనని. సార్ గారికి బాగా బ్రష్ చేసుకుని ఫ్రెష్ గా ఉంటేనే ఇష్టమా? బండి తిన్నగా అరకు వ్యాలీలో ఆగింది. వాసు, ఎక్కడికి వెళ్తున్నావు? తర్వాత ఏం చేశాడు? దివ్య, ఐ లవ్ యూ. ఇది చెప్పడానికి అరకు వ్యాలీ వరకు తీసుకెళ్ళాడా? నీ లవర్ టేస్ట్ ఉన్నాడే. ఆపరా, నల్ల కలర్ కార్ ఆగుంది. ఒకవేళ ఆడిదై ఉంటుందా? మా అందరికీ లవ్ సక్సెస్ పార్టీ ఇచ్చి నువ్వు తాకుండా ఉంటే మా లివర్ కరిగిపోద్ది. రే, మీరందరూ వెళ్లే జోరుని చూస్తుంటే మిమ్మల్ని అందరినీ మోసుకెళ్లి పడేయడానికి ఒక డ్రైవర్ వద్దు. అందుకే అందరూ ఎక్కడున్నారన్నా? మేమంతా గవర్నమెంట్ కి ఇన్కమ్ పెంచే పనిలో ఉన్నాం. నాకు తాగాలనుందన్నా. సొరుగులో ఇషం ఉంది, అది మొత్తం తాగే దరిద్రం వదులు. ఇసం కాదు, ఇసుకి తాగాలనుందన్నా. అడుగు వాడే. మేము వచ్చేటప్పుడు తెద్దామన్నా కోట్లుగా తెద్దాం. రావడం లేట్ అవుతుంది. పడుకో బాబు. లే, ఇంకేంటి బాబు? ఏ ఏరియా? నీ పేరేంటి? తరచూ వస్తుంటారా? అడుగుతున్నానా? చెప్పవా? రౌండ్ కడతారా? రౌండ్ రారా. పోలీస్ స్టేషనా? నేను ఎన్ఐడి క్రాస్ రోడ్స్ వైన్ షాప్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మా షాప్ లో గొడవ జరుగుతుంది, కొంచెం వెంటనే రండి సార్. ఏమంటున్నావు? ఊరికే ఎవరు అని అడిగేలోపే చేసేసుకున్నాడన్నా. ఎందుకురా వదిలిపెట్టావు? వాడు ఏదో ప్లాన్ తోనే వచ్చినట్టున్నాడు. అంతా తెలిసే డిఎస్పీని కాపాడాడు. మనల్ని దెబ్బతీయడానికి వచ్చిన వాళ్ళ ఉన్నాడన్నా. హే దుర్గా, ఏంటి చోడవరం వాళ్ళు హఠాత్తుగా వైజాగ్ వచ్చారు? బాబుని తీసుకుని హాస్పిటల్ వరకు వచ్చాను. 10 సంవత్సరాల తర్వాత మన ఊరికి వెళ్తున్నాం, కులదైవం పూజకి. వాసుని కూడా తీసుకువెళ్దామా? వద్దమ్మా, ఈ ఇంటికి పెద్ద కొడుకండి వాడు. వాడు లేకుండా ఊరికి వెళ్తున్నాగా, వదినతో మాట్లాడదాం. ఏ, నువ్వెప్పుడొచ్చా? నా బిడ్డ మీద ఒట్టు అత్తయ్య. వాసుబాబు మీద ఏ తప్పు లేదు. అంతటికి కారణం నేను. పాపిష్టురాల్ని నేను అత్తయ్య.
చేసావు కదరా. ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు. వాడిని గుడి రిజిస్టర్లో సంతకం పెట్టనివ్వకూడదన్నా. నేను సైగ చేస్తాను, వాడిని లాగొక్కటి కొట్టు. దానివల్ల మనకేంటన్నా లాభం? గొప్పోళ్ళెప్పుడూ కూడా పరువు పోయిందంటే ఊరు వైపు మొహం చూపించరు. చూడు, వాడు మందు కొట్టడానికి ఎక్కడికి వస్తాడని తెలుసు. చెప్పు. చెప్పేస్తానండి. కార్లో అడిగానన్నా, జ్ఞానపురం మార్కెట్లో ఉంటాడు. ఇంకా అస్సలు ఆలోచించుకో, ఏసే. నమస్కారం బాబు. ఎందుకు ఇవన్నీ? లోపలికి రండి. నమస్కారం. రాజేంద్ర ప్రసాద్ గారు, ఊరు జనం అందరూ కలిసి మిమ్మల్ని గుడికి ధర్మకర్తగా నియమించడానికి మద్దతు ఇస్తున్నారు. ఈ రిజిస్టర్లో ఓ సంతకం పెట్టండి. పదవి దొరికిందన్న పొగర్తో మాట్లాడుతున్నా. ఎంత ధైర్యం! పెద్ద మనుషుల మీద చేయి చేసుకుంటావెందుకురా? సింగన్న, ఇది పద్ధతిగా చెప్తున్నాను. మీ కుటుంబాన్ని ఎదిరించి నిలబడలేక ఇలా అవమానించాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. హలో, ఎవరు? రాజలక్ష్మిని మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏంటి విషయం? నేను మీ అమ్మ రాజలక్ష్మిని మాట్లాడుతున్నాను. అమ్మా, సారీ మా. మీ గొంతు నేను... వెంటనే బయలుదేరి ఊరికి రా. ఏంటమ్మా? మన ఇంటికి రా. సరేమా. ఉన్నాడా? అన్నయ్య వాళ్ళ సొంత ఊరికి వెళ్ళాడు. ఏంటి విషయం? వడ్డీకి డబ్బులు కావాలి. అవును, వాసుదేవూరు బొబ్బుల పక్కన తోటపల్లి. తోటపల్లె? అవునన్నా, మన వాళ్ళతో రా. రండి బాబు. వాడెవడో నాన్నని కొట్టాడన్నయ్య. మనుషులే రెచ్చగొట్టి కొట్టిస్తావరా? అడగడానికి ఎవడు లేడనుకున్నావా? నేనున్నాడ్రా. ఎవడు రాడనుకున్నావా? నేను వస్తాడ్రా. గౌరవంగా బతకాలని దూరంగా ఉండే కుటుంబాన్ని చూసి భయపడే కుటుంబం అనుకున్నారా? పాడుకోనా కొడక. ఇది నా ఊరు, వీళ్ళు నా వాళ్ళు. ఈ గుడి, ఈ దేవుడే మాకన్ని. ఇంకా ఇప్పటి నుంచి అంతా నేను చెప్పినట్టే జరగాలరా. నువ్వు బొబ్బిలి ఏరియాలో పెద్ద తోపట్టగా, ఏ రోజు నువ్వు బొబ్బిలి సెంటర్కి వస్తావో ఆ రోజు 5,000 మంది చూస్తుండగా నీ చేయి విరుస్తాడ్రా. వీడి కోసమే అన్నా వెతుకుతున్నా. ఆ రోజు మనోళ్ళు కొట్టింది వీడేనా?
వాళ్ళు ఇక్కడే ఉన్నారనా? ఇప్పుడే వెళ్ళి వాడంతా చూడమంటారా? ఎవడ్రా వాడు? ఎక్కడి నుంచి రా వచ్చాడు? చిన్నాన్న గురించి వచ్చాడా లేదా మన గురించి తెలిసి వచ్చాడా అని అనుమానంగా ఉందా? అలా అనడానికి సిగ్గుగా లేదు. సినిమా చూడడానికి వచ్చినాడు పోలీసుని లేపేయడం చూసి అనుకోకుండా మధ్యలో దూరాడు. వాడికి పెద్దగా బిల్డప్ ఇచ్చి అనవసరంగా టైం వేస్ట్ చేశాడు. జీవితాంతం వాడు భయపడేలా ఏదో ఒకటి చేయాలి. సరైన సమయం చూసి దెబ్బ కొట్టాలి. ఆ రోజు గుడి ప్రాంగణంలో నన్ను పట్టుకుని చెప్పుతో కొట్టాడు. నేను కడుపు మండి వాడిని శాపనార్థాలు పెట్టాను. గౌరవంగా బతికిన కుటుంబాన్ని అనవసరంగా అవమానపాలు చేసావని బాధపడ్డాం. ఇప్పుడు మనసు కుదుట పడింది బాబు. బాబాయ్ నేను వెళ్ళొస్తాను. వస్తాను పిన్ని. వాసు అమ్మా నేను బయలుదేరుతానమ్మా. అమ్మాయి చెప్పేశారు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటానని చెప్పు. సరేనమ్మా, ఇక్కడే ఉండిపోతాను, నీతోనే ఉండిపోతాను. అలాగే అమ్మా. సౌండ్ పెంచరా. వాసన్ ఇంటికి వెళ్ళేలోపు వాచిపోయేలా ఉంది. నాకు తెలుసు. టికెట్ కండక్టర్ అయ్యి కదిలే బస్సు పైకి ఎక్కొచ్చా టపక్కుని జారి పుట్టుకుమని పైకి వెళ్తే నీ పెళ్ళాం బిడ్డలను ఎవరు మెయింటైన్ చేస్తారు? వాళ్ళ సంగతి డ్రైవర్ చూసుకుంటాడు కానీ ముందు నువ్వు టికెట్ది. సరే తోటపల్లికి 2 హాఫ్ టికెట్లు. దున్నపోతులా ఉన్నావు, హాఫ్ టికెట్ ఏంట్రా? మరి దూడలా ఉంటే హాఫ్ టికెట్ ఇస్తావా? కింద సీట్ లో కూర్చుని సోగ్గా టీవీ చూస్తున్నారు, వాళ్ళకి ఫుల్ టికెట్. పైన ఎండలో మాడి చేస్తుంటే మాకు ఫుల్ టికెట్. అయ్యో చక్రవడ్డీకి ఇచ్చేవాడు చెట్టు మీద వెళ్ళారన్నారే. ఎవడ్రా అన్నది? నేనేనా? చెప్పులో కొడతాను. అదే ఎన్ఎన్ఎల్ బస్ తిరిగి వస్తుంది. ఎలా ఎక్కవో అలాగే దూకే. ప్రయాణంలో ఓసిగా పంచి దొరికింది. దిక్కుమాలోడు పంచి కూడా లాక్కెళ్ళిపోయాడే. నువ్వు దూకేచ్చు కదన్నా. నువ్వు బస్సు ఆపండొచ్చు కదా. మర్చిపోయారా కోతిరేలా? మర్యాద మర్యాద. అదిగో ఏదో శవం వస్తుంది. మర్యాదగా బ్యాంక్ లో దూకి తప్పించుకుంటా. నేను వలగట్లో వెయిట్ చేస్తున్నా. బండోడా అన్నయ్యని కాపాడరా. అయ్యో ఇది మిస్ అయితే ఇంకా మనకి ఛాన్సే దొరకదు. బాబు నేను దెయ్యాన్ని కాదు, నేను ఇంకా చావలేదు. మరి ఎలా ఎందుకు పడుకున్నావయ్యా? నా కొడుకులంతా కలిసి ఆస్తి కోసం నన్ను చంపాలని చూశారు. నేను చచ్చినట్టు నటించాను, అందుకే వాళ్ళకాడి తీసుకెళ్తున్నాను. నీ బిడ్డలు పాపం అక్కడ అలా ఏడుస్తూ అల్లాడుతున్నారే, వాళ్ళని తప్పు పడుతున్నావేంటయ్యా? నా కొడుకులు కోడలు ఏ మాట్లాడుకున్నారో ఒకసారి విను. 4.5 ఎకరాల కొబ్బరి తోట నువ్వే తీసుకోవద్దు. 5.5 ఎకరాల మామిడి తోట నువ్వే తీసుకోవద్దా? 2 తులాల హారాన్ని నువ్వే పెట్టుకోవే. రాగిణ్ణి నువ్వు తీసుకోద్దా? నా ఆస్తిలో సగం నీ పేరుని రాస్తాను, నన్ను కాపాడు బాబు. ఇప్పుడు చూడు, అదిగో అక్కడ మర్రి చెట్టు ఉంది, దాని ఓడలు పట్టుకుని ఇద్దరు టేక్ ఆఫ్ అయిపోతాం. అయ్యో చూస్తేగా పారిపోవాలి. ఆస్తి వద్దు, పాడు వద్దు, పంచివరా చాలు. దమ్ముంటే నన్ను పట్టుకోండి. ఆహ్వాన పత్రికలో నా పేరు వేయద్దు, మా అబ్బాయి పేరు వేయండి. హాయ్ దివ్య. అమ్మ దగ్గరికి వెళ్ళాక ఫోన్ చేయడం కూడా మర్చిపోయావు కదా. నిద్రపోతూ ఉంటావు అనుకున్నాను, అందుకే చేయలేదు. లవ్ లో పడ్డాక నిద్రే రావడం లేదు. సరే మీ ఊరు ఎక్కడా? ఎందుకు? నేను ఆల్రెడీ బొబ్బిలి దాటేశాను. మీ అడ్రస్ చెప్పు. బొబ్బిలా? రే చిరుతపులి, తోటపల్లి గ్రామానికి చెక్ పోస్ట్ పెట్టరా. ఎవరైనా చూసే ఏ చూస్తే ఏంటి? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అమ్మయ్యా బతికిపోయాం. ఏంటి వాసు, ఇంటికి తీసుకెళ్తావు అనుకుంటే ఇక్కడికి తీసుకొచ్చా? అదంత సులభం కాదు. నేను మా పేరెంట్స్ ని ఇంట్రడ్యూస్ చేశాను, అప్పుడు నువ్వు చేయాలిగా. సూపర్, కరెక్ట్ గా చెప్పావు చాలా. నువ్వెప్పుడురా బండ్లోకి? ఏం వాసు, వయసులో ఉన్న అమ్మాయిని కారులో తీసుకొచ్చి ఎవరో లేని చోట ఆపేవే. ఏమన్నా జరిగితే వాళ్ళ అమ్మ నాన్నకి ఎవరు సమాధానం చెప్తారు? ఈ మాట చెప్పా నన్ను తీసుకొచ్చాడన్నయ్య. రే బంగాళదుంప, నువ్వున్నారా? వదిలి కొంచెం సేఫ్టీగా ఉంటుందని అన్నయ్య రమ్మన్నాడు. లవ్వర్స్ ఏదో ఒంటరిగా వెళ్తున్నారే, కొంచెం అటు ఇటుగా ఉంటారే, ఈ బండ్లో ఎక్కకూడదని ఆలోచన రావద్దు. దివ్య పాప చాలా మంచి అమ్మాయి, అలాంటివేమి కారులో జరిగే అవకాశాలు లేవని వచ్చేటప్పుడు వీటితో బెట్ కట్టాను. ఐఎమ్ విన్నింగ్ 10 రూపీస్. ఎరా దివ్య అంటే ఒకప్పుడు మండిపడేవాడివి, ఇప్పుడేంట్రా ప్రేమ పొంగిపోతుంది? ఇప్పుడు దివ్య నా టీపీ సిస్టర్, అందుకని. తోడబుట్టని చెల్లాయి. టీపీ సిస్టర్. సిపి అన్నా. సిపియా?
చిరుతపులన్నా. ఓ నేను బీపీ అనుకున్నా. బీపీ చెల్లమ్మా అన్నయ్య కలలే పండెను చల్లాయి మనసే పొంగెను బంగారు కాంతులేవు. కనపడకూడదు. వాసు, ఐ లవ్ యూ అని చెప్పేసి ఊరికి బయలుదేరి వచ్చేసావు. ఐ రియల్లీ మిస్డ్ యూ. 1 year తర్వాత జాబ్, 4 ఏళ్ల తర్వాత మ్యారేజ్, ఇలా ఎన్నో మోటివేషన్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు నా అంబిషన్స్ అన్ని కొలాప్స్ అయిపోయాయి. అంతలో ఉందా? నువ్వు అంత అందగాడివేం కాదు, కొంచెం మొరటుగానే ఉన్నావు. కానీ ఎందుకో నీ మీద ఇంత లవ్ వచ్చింది. ఏంటి? నువ్వు రఫీయే కదా, కోపం వస్తే అందరినీ చితక బాత్తావు కదా. చెయ్యి విరవకుండా వెళ్తున్నాడు ఏంటని చూస్తున్నావా? ఇప్పుడు నువ్వు చచ్చిన పావురా. చచ్చినోడు చెయ్యి విరవడానికి నేను చాతగాని వాణ్ణి కాదు. See my real hero. ఇప్పుడు నువ్వు చచ్చిన పావురా. నువ్వు చచ్చిన పావురా. చచ్చిన పావురా. సార్, బొబ్బిలో ఓ ప్రాబ్లం సార్. వన్ మిస్టర్ సింగర పాత్రుడు, అదే సార్ అన్నం ఫైనాన్స్ కంపెనీ ఓనర్, అతన్ని నడి రోడ్లో ఒక అబ్బాయి కొట్టిన వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ అయింది సార్. సింగర్నని ఒక పిల్లాడు కొట్టాడా? ఏది చూపించు. ఈ అబ్బాయిని అరెస్ట్ చేశారా? ఎవరు కంప్లైంట్ ఇవ్వనందువల్ల ఇంకా అరెస్ట్ చేయలేదు సార్. కంప్లైంట్ ఇవ్వలేదా? లెట్స్ మూవ్. ఏం చేస్తున్నారయ్యా? ట్రీట్మెంట్ అయి నిద్రపోతున్నారు సార్. ఆయన నిద్రపోతాడు, ఆయన తన్నులు తిన్నది లోకం అంతా నిద్రపోకుండా చూస్తూ ఉంటుంది. ఏమంటున్నారు సార్? ఎవడో ఈయన కొట్టింది వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టాడయ్యా. ఇవ్వయ్యా చూడు. ఒకే రోజులో 4 లక్షల మంది చూశారు. వాళ్ళలో 80,000 మంది ఆ వీడియోని లైక్ చేశారు. ఊరికి అరవకండి సార్, ఇప్పుడు ఏం చేయాలో అది చెప్పండి సార్. పాస్వర్డ్ తెలిస్తేనే రిమూవ్ చేయగలం. సీ మై రియల్ హీరో అని రాస్తుంది. దీన్ని అప్లోడ్ చేసింది ఓ అమ్మాయి కూడా కావచ్చు. ఐపీ అడ్రస్ ద్వారా అరగంటలో అమ్మాయి అడ్రస్ కనిపెట్టి చెప్తాను. వదిలేయకండ్రా. అలాగే సార్. ఈ వీడియోలో ఉంది మీరేనా? సార్, ఇన్నాళ్ళు నీకోసమే వెతుకుతున్నానయ్యా. నాతో ఎటువంటి సంబంధం లేకపోయినా నా ప్రాణాలు కాపాడటం కోసం దేని గురించి దిగులు పడకుండా 10 మందిని ఎదిరించి పోరాడావు చూడు. యువర్ రియలీ గ్రేట్. చిన్న వయసులో ఈ ఉద్యోగంలో చేరినప్పుడు ప్రాణాల గురించి దిగులు పడలేదు. కానీ నాకు పెళ్ళైన తర్వాత ఈ ఉద్యోగం కోసం దేనైనా కోల్పోవచ్చు, నా ప్రాణాలు మాత్రం కోల్పోకూడదు అనుకున్నాను. నాకు సంతాన భాగ్యం లేదయ్యా. నా భార్య నాకు సర్వస్వం. నువ్వు నా ప్రాణాలు మాత్రమే కాదు, నా వైఫ్ అనాథ కాకుండా కూడా కాపాడావు. సార్, నీకు ఆ సింగన్న పాత్రుడికి ఏంట్రా ప్రాబ్లం? కేశవా, నేను చెప్పేది అలాగే కంప్లైంట్ గా రాయి. ఓకే సార్. విశాఖపట్నం జిల్లా తోటపల్లి గ్రామానికి చెందిన వాసు అనే నన్ను శ్రీ సింగన్న పాత్రుడు అతని అనుచరులు హత్య చేసే ఉద్దేశంతో నా మీద అతి కిరాతకంగా దాడి చేయగా వేరే దారి లేక ఆత్మరక్షణ కోసం వాళ్లపై తిరిగి దాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కావున వారిపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాను. హాయ్ వాసు. నిన్న బస్సులో వెళ్తున్నాను, వీడియో తీసావా? అవును, నీకెలా తెలుసు? అదే యూట్యూబ్ లో పెట్టావుగా. నేను యూట్యూబ్ లో పెట్టలేదు. మరి అదే వెళ్ళి అప్లోడ్ అయిందా? వాసు, డూ యు థింక్ ఐ యామ్ ఎ చైల్డ్? అయితే ఎవరు పెట్టారు? నేను నా ఫ్రెండ్ రమ్యకి పంపాను. ఒకవేళ తను అప్లోడ్ చేసి ఉంటుందేమో.
ఇప్పుడు వెంటనే తన్ని కాన్ఫరెన్స్ కాల్ పెడతాను. జస్ట్ వెయిట్ ఆన్ ద లైన్. ఎవరు? అసలు ఎవరు నువ్వు? చెప్పవే. మొబైల్ కెమెరా ఉంటే నువ్వు దేన్నైనా వీడియో తీస్తావా? నేను చెప్పేది వినండి సార్. నా ఫ్రెండ్ దివ్యానే ఆ వీడియో తీసింది. ముందు ఆ అమ్మాయి దగ్గర నుంచి పాస్వర్డ్ తెలుసుకోండి. సార్ వీడియోని అప్లోడ్ చేసింది మాత్రమే తను. తీసింది వాడిని లవ్ చేసే అమ్మాయట. దాన్ని ఇప్పుడే పట్టుకుంటాం. ఇంకొక నిమిషం కూడా అక్కడ ఉండకు. అమ్మ నాన్నతో వెంటనే గ్రీన్ పార్క్ వెళ్ళిపో. చెప్పింది చెయ్యి. మా బొబ్బిల్ నుంచి ఇంత తొందరగా వచ్చేసావు? కార్లో వచ్చావా, ఫ్లైట్ లో వచ్చావా? అమ్మా సిచ్యువేషన్ తెలియకుండా ప్లీజ్. సార్ ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉండకండి. కొద్ది రోజులు మా ఫ్రెండ్ ఇంట్లో ఉండని. మ్యాటర్ కొంచెం సీరియస్గా ఉంది. పదండి. వాసు, ఐఎమ్ వెరీ హ్యాపీ టు గివ్ యూ మై డాటర్. థ్యాంక్ యూ సార్. వెళ్దాం రండి సార్. వాసు, ఆ వీడియోని చాలా మంది చూసుంటారు. మంది బిహారీని దుమ్ము దులిపేశాడు. దానికేమంటావు? మా అన్నయ్య మీరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? ఫ్రెండా? మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. లవ్వా? మా అన్నయ్య అలాంటి పనులు చేయడు. లేదు లేదు లేదు. ఏంటి లేదు? లేదే లేదు. లవ్వా? వాసునా? ఛాన్సే లేదు. మా వాసు గురించి మాకు తెలుసు. వాడు అలాంటి పనులు చేయడు. ఏ మణి, వాసు వచ్చేసాడు. తనతోనే చెప్పిస్తాను. మీరు అందరూ వెళ్ళండి. వెళ్ళి దాక్కోండి. రే బండోడా. హాయ్ వాసు. హాయ్. నేను నిన్న ఒక విషయం అడగాలి. అడుగు. మన ఎన్నాళ్ళ నుంచి లవ్ చేసుకుంటున్నాం, నీకు గుర్తుందా? చిక్కాడ్రా. అది మనం లవ్ చేసుకుంటున్నామా? ఏంటి దివ్య? ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. నీ మనసులో లవ్ అనే ఆలోచన ఎలా వచ్చింది? లవంగాని మార్కెట్లో కొనొచ్చు, కానీ లవ్ ని కొనగలమా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకా నయం, నీ మాటలు ఎవరు వినలేదు. వినుంటే కుటుంబ గౌరవం గంగా పాలై ఉండేదమ్మా. గంగా పాలా? చెడిపోయి ఉండేది అన్నాను. ఆవు పాలు, బర్రి పాలు ఓకే, అదేంట్రా గంగా పాలు? ఐఎమ్ సారీ దివ్య. మా పిన్ని వాళ్ళు ఒప్పుకుంటే నేను లవ్ చేయలేదు. బాగా ఏమారిపోయారా? పిన్ని? మా అన్నయ్య గురించి మాకు తెలీదా? అందరూ ఇక్కడే ఉన్నారా? స్వాతి, నువ్వు ఇక్కడే ఉన్నావమ్మా? నేను అప్పుడే చెప్పాను కదా వాసు అలాంటి పనులు చేయడని. కరెక్ట్ గా చెప్పేవు పిన్ని. అయినా ఈ పిల్ల ఏదో ఆగదాయిగా ఐ లవ్ యూ చెప్పేసింది. మనం వద్దుని చెప్పేయచ్చు, కానీ ఆ పిల్ల మనసు బాధపడుతుంది కదా. దానికే చేయమంటావు? పిన్నికి ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ పిన్ని. కాదు కాదు, ఐ లవ్ హిమ్ పిన్ని. చూసావా, పిన్ని ఓకే చెప్పేసింది. అదే పెద్ద మనుషుల లక్షణం. అమ్మ ఎప్పుడు ఓకే అంది? చూసావా, చెల్లాయి కూడా ఓకే అనేసింది. నేను ఇప్పుడు ఓకే అన్నాను. అందుకని ఐ లవ్ యూ. వెళ్ళు, ఇక్కడ ఉండకు, వెళ్ళు. ఉంటే అయిపోతావు. పిన్ని, మీరెందుకు డల్ గా ఉన్నారు? కానీ దివ్య హ్యాపీ పిన్ని. నేను వెళ్ళొస్తాను. వస్తాను. బాయ్. రా రా రా. ఏడీఎస్పీ శివరాం నాయక్. నా పర్మిషన్ లేకుండా నన్ను పరామర్శించడానికి వచ్చారా? నీకు యాపిల్ హార్లిక్స్ కొనిచ్చి కుశల ప్రశ్నలు వేయడానికి రాలేదు. 4 రోజుల ముందు బొబ్బిలి టౌన్ లో నువ్వు ఒక అబ్బాయిని చంపడానికి ప్రయత్నించావంట కదా. నీకు వాడికి ఏమిటి పగ? క్యాష్ తీసుకున్నావా? టెక్స్టైల్ ఫ్యాక్టరీ నుంచి బట్టలు ఇచ్చారా? నన్ను నడి రోడ్లో పెట్టి కొట్టాడు. 5,000 మంది ప్రత్యక్షంగా చూశారు. 5 లక్షల మంది కంప్యూటర్లో చూశారు. నువ్వేమిటంటే మరి ఏం పీకడానికి నాకు కంప్లైంట్ ఇవ్వకుండా బెడ్ మీద పడుకున్నా? పర్సనల్ గానే తేల్చుకుందామని డిసైడ్ అయిపోయారు. సెక్షన్ 103 బొక్కలో దోసి మక్కలు కొడతా. ఆ అబ్బాయికి ఏదన్నా జరగకూడదు జరిగిందో, డబ్బులు ఇచ్చాడని అడిగేవు కదా, నాకు ప్రాణాలు ఇచ్చాడు ఆ అబ్బాయి. అన్నా, కావాలంటే డాక్టర్ ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారన్నా. మీ ఇంటికి వెళ్ళి పెళ్ళాం చేతులతో తిని తొంగమంటావా? కాండ్రించి ఉమ్మేస్తుందిరా. వాడి అంతు చూసే వరకు ఇక్కడే ఉంటాన్రా. అన్నా, ఏంట్రా పెద్దయ్య గారు నేను పిలవలేదన్నా. సరేరా. అయ్యా పిలిచారా? లేదే. మీరు పిలిచారని పాండు చెప్పాడు. పెద్దయ్య పిలవనే లేదన్నారు. నేను పిలవలేదనేగా చెప్పాను. అదెందుకురా నాతో చెప్పావు? నిన్ను పిలవలేదని నీతోనేగా చెప్పాలి.
నీ వయసు ఏంటి నా వయసు ఏంట్రా అసలు నేను ఎలా కనపడుతున్నాను రా పెద్ద పిలవలేదు చిన్న పిలవలేదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు వాడిని కాదు నువ్వు కలిపి కొడతాను రా నిన్ను కూడా కొడతాను నీకు అసలు బుద్ధుందా ఎందుకు పసిపిల్లని పట్టుకుని అలా కొడుతున్నావు పెద్దయ్య గారు పిలవలేదని చెప్పాను అందుకే ఆయన నన్ను కొడుతున్నాడు. పెద్దయ్య గారు ఏంటి పిలిచారా? పిలవలేదుగా చెప్తే ఎందుకురా కొడుతున్నావు? అదెందుకురా నాకు వచ్చి చెప్పడం? నిన్ను పిలిస్తే ఎవరితో చెప్పాలి? నాతోనే చెప్పాలి. పెద్దయ్య గారు నిన్ను పిలవకపోతే ఎవరితో చెప్పాలి? నాతోనే చెప్పాలి. నీతోనే కదా చెప్పాలి. ఎందుకు చెప్పాలి? నాతో ఎందుకు చెప్పాలంట? తెలివి తక్కువ దద్దమ్మ ఎప్పుడు ఇలా కొట్టుకొని చస్తుంటే భారతదేశం ఎలా బాగుపడుతుందా? చెప్పండి రా, ఎలా బాగుపడుతుంది? పాకిస్తాన్ వాడు వచ్చి బాంబు వేస్తాడు, బర్మా వాడు వచ్చి ఆక్రమించుకోకుండా ఏం చేస్తాడు? చైనా వాడు మొబైల్ ఫోన్ల దగ్గర నుంచి అన్ని తీసుకొచ్చి అమ్మకుండా ఏం చేస్తాడు? పేపర్ చదివి తెలివి పెంచుకోండిరా. దద్దమ్మల్లారా, భారతదేశం ఎప్పటికి బాగుపడుతుందిరా? నిన్ను కొట్టడానికి ఇండియా బాగుపడడానికి ఏంట్రా సంబంధం? ఇప్పుడు చెప్తున్నానన్నా, నీ మీద ఒట్టు పెద్దయ్య గారు పిలవలేదు. కాస్త చెప్పేది వినండి. ఎవరైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేశారా? వాసు చెప్పాడని 4 రోజులు ఇక్కడే ఉన్నాం. ఇంకా ఎన్ని రోజులని ఇంకోళ్ళ ఇంట్లో ఉండగలం? అమ్మా మీరంతా లోనకి వెళ్ళండి, సార్ నేను డీల్ చేస్తాను. సార్ ఎనీ ప్రాబ్లం? ఐఎమ్ యాంగ్రీ. ఐ విల్ ఫీడ్ యు జాంగ్రీ. ఏ చిరుత, ఆయన కంప్యూటర్ లాంటి వారు, అప్పుడప్పుడు కరప్ట్ అయిపోతూ ఉంటారు. ఒక యాంటీ వైరస్ వేస్తే సెట్ అయిపోతారు. ఓకే, అయితే తీసుకువెళ్ళండి. వెళ్ళండి, యాంటీ వైరస్ వేసుకోండి, వెళ్ళండి. డబుల్ మీనింగ్? నేను ఒకే మీనింగ్ లో మాట్లాడాను. దివ్య ఏమైంది? జారి పడిపోయాను, కాలికి దెబ్బ తగిలింది. కాలుగా ఏది చూడు. ఇక్కడ చూపించలేను, నన్ను రూమ్ కి ఎత్తుకెళ్ళు, అక్కడ చూపిస్తాను. అయ్యయ్యో, ఆ రోజు మా ఇంట్లో మా అమ్మ ముందే ఎత్తుకెళ్ళిపోయావు నువ్వు. ఆంటీ ప్లస్ ఆంటీ వైరస్. ఆరి దుర్మార్గుడా, ఇంకా పెళ్ళైనా కాకుండానే ఆ అమ్మాయిని అలా ఎత్తుకెళ్తున్నాడే. ఇది వాళ్ళ నాన్న చూడకుండా ఉంటే ఎవడో ఎత్తుకుపోతున్నాడు సార్. మీ అమ్మాయిని ఎవరో ఎత్తుకెళ్ళిపోవడం లేదు. పచ్చ కలర్ డ్రెస్ నేను చూసానయా? పచ్చ సార్, మన పాండుగాడు ఉన్నాడే, వాడు ఇప్పుడు దిండి తీసుకుని అటువైపు వెళ్ళాడు సార్. అబద్ధం అడగరా రే. సార్ ఏంటి సార్ నమ్మకం లేదా? ఏ పాండు, ఏంటన్నా ఎక్కడికి రా వెళ్తున్నట్టున్నావు? పడుకోవడానికి బాత్రూమ్ కు పోతున్నానన్నా. నేను చూసిన వాడు హైట్, వీడు షార్ట్ పొట్టాడు. సార్ మీది లాంగ్ సైటా షార్ట్ సైటా? షార్ట్ సైట్. అందుకే మీకు షార్ట్ గా కనిపించింది. జాగ్రత్త. షేర్ మార్కెట్ లో వ్యాపారం చేస్తూ చేపల మార్కెట్ లో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఎందుకని తలుపు మూస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడ దెబ్బ తగిలిందని అడిగావు కదా, చూపించమంటావా? అయ్యయ్యో, ఊరికే ఆ రూమ్ లోకి వెళ్ళినందుకే 4 సంవత్సరాలు టూర్కి పంపించారు. ఇప్పుడు ఈ విషయం ఆ రాజలక్ష్మి అమ్మకు తెలిసిందంటే 40 సంవత్సరాలు కన్ఫర్మ్. అప్పుడు ఓల్డ్ గెటప్ లోనే తిరిగి రావాలి. ఇలా ప్రతిసారి ఎత్తుకోమని ఇబ్బంది పెట్టుకో. రే వాసు, శ్రీనివాసు, అయ్యో ఏంట్రా ఏరా పట్ట పగలే పాల పెట్టిన ఎత్తుకెళ్ళు. నేనెక్కడరా ఎత్తుకెళ్ళాను? నేను చూశానుగా, పచ్చగలరు పాపను అలా ఎత్తుకెళ్ళడం. నేను ఆకుపచ్చ దిండినేరా ఎత్తుకెళ్ళాను. అవును, నీకు లాంగ్ సైటా షార్ట్ సైటా? తెలియదురా బావా. అదే ప్రాబ్లం, వెళ్ళి చెక్ చేయించుకో. రాత్రి బవళ్ళు మన వాళ్ళు ఊర్లో తిరుగుతున్నారు. ఇంట్లోంచి ఒక్కడు కూడా బయటికి రావడం లేదు. ఇంట్లో స్పాట్ పెడితే ప్రాబ్లం అవుతుందన్నా. వాడి పెద్ద బాబాయ్ రాజేంద్ర ప్రసాద్ అప్పుడప్పుడు ఫ్యాక్టరీకి వెళ్ళొస్తూనే ఉన్నాడు. వాడు వెళ్లే దారిలో లారీతో కొట్టిస్తే కేవలం యాక్సిడెంట్ అవుతుంది, లోపల ఉన్న వాళ్ళకి ఏమీ కాదు. ఎందుకంటే అవన్నీ హై ఎండ్ కార్లు. అయితే మరేం చేయడం రా, చెప్పండి రా. వాళ్ళెవరూ ఎక్స్పెక్ట్ చేయలేని చోటు, మనం ఆపరేట్ చేయడానికి సులువైన చోటు. ఎక్కడో చెప్పరా? చీకట్ ఎక్స్టెంట్. 1000 మంది పనిచేసే చోట్రా. అదే మనకు కావాల్సింది. డీటెయిల్ బోల్. కడప ముత్తుతో మాట్లాడాను, మన కోసం ఏమైనా చేస్తా అన్నాడు. పట్టుబడ్డా తన సొంత పకే కారణమని చెప్పి జైలుకి వెళ్తా అన్నాడు. చాకు లాంటి 12 బీహారీ, 2 కేరళ కుర్రాళ్ళు ఉన్నారట. వాళ్ళని టెంపరీ స్టాఫ్ గా లోపలికి పంపిస్తానన్నాడు. డబ్బు కొంచెం ఎక్కువగా ఇమ్మంటున్నాడు. కానీ మిస్ అవుదుగా ఈసారి. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవదు, లేపేస్తారా? చెయ్యి నా మీద పడిందంటే విరిచేస్తా, జాగ్రత్త. రండి గురు డ్రైవర్. మిమ్మల్ని ఇంగ్లీష్ లో స్క్రూ డ్రైవర్ అని పిలవచ్చా? మొదలెట్టేసాడు. మందు కొట్టే అలవాటు ఉందా? దమ్ము? మరి చీర ఓడి జాకెట్ ఏమంటున్నావు? అదేనయ్యా, అమ్మాయిల విషయం అడుగుతున్నా. నాది చాలా గౌరవం గల కుటుంబం రా. మరి ఇంకా ఎందుకు బతుకున్నావు? ఏంట్రా కళ్ళు తెరిచే నిద్రపోతున్నావు? ఇప్పుడు వాటర్ సర్వీస్ చేస్తా. వాటర్ సర్వీస్ ఇప్పుడు చూడరా, మొహం మీద మిక్చర్ కొట్టి పెడతాను.
అరే ఏంట్రా ఇడు ఒకడు ముఖం మీద ఇన్ని రకాలుగా కొడుతున్నా రెస్పాన్స్ లేదు. వేరే యాంగిల్ ట్రై చేసేలా ఉన్నాడు. అయ్యో పోతాడేమన్నా. ఏంటి గురువు అన్న, ఎలా ఉన్నావు? కలిసి చాలా రోజులైంది. మంచిలో పడుకోవద్దన్న, ఆరోగ్యం చెడుతుంది. వెళ్ళి ఇంటికి వెళ్ళి పడుకో పో. వదిన వెయిట్ చేస్తుంది పో. రే రే ఇప్పుడు ఎవరా కాంటీన్ చూపింది? ఏ నువ్వు కాదులేవా, నీ నోటి కంపు నాకు తెలీదా? రే ఓ పెగ్గేరా. రా మీటింగ్ ఫినిష్ చేసుకొచ్చేలాగా బాటిల్ ఖాళీ చేశారు. వాసు ఏంట్రా? దివ్య ఉంటా, ఇప్పుడే వస్తా. ఏంటి మేడం, ఇంకా నిద్రపోలేదా? లేదు, పైన శబ్దం వినపడింది, నువ్వు ఇక్కడే ఉంటావని వచ్చాను. అది మన కుర్రాళ్ళు మార్కెట్ నుంచి కలెక్షన్ తీసుకొచ్చారు, దాని గురించే మాట్లాడుతున్నాను. పార్టీ ఇస్తున్నావని చెప్పు. నువ్వు డైలీ మందు కొడతావా? వారంలో ఓ 2 రోజులు. డైలీ ఎన్ని సిగరెట్లు కాలుస్తావు? ఒక ప్యాకెట్ కొంటే 2 రోజులు వస్తుంది. నాకు ప్రామిస్ చేస్తావా? ఏమని? అన్ని వెంటనే మానేస్తానా? డ్రింక్, స్మోక్ రెండిటిని ఇప్పట్లాగే కంటిన్యూ చేస్తానని చెప్పు. బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, అయినా ఒక కంట్రోల్లో ఉన్నాయి. ఈ లిమిట్ ని దాటితేనే ఇబ్బంది. ఏంటి మూడ్ అవుట్ చేసానా? నీతో చెప్పాలనిపించింది, ఇంకే లేదు. సారీ. ఓకే, గుడ్ నైట్. ఏంటి వాసు, ఫ్రీ అడ్వైజా? నేను మందు కొట్టకూడదు అనుకుంటుంది, కానీ అది చెప్పే ధైర్యం లేదు. ఇకపై తాగద్దు వాసు నాతో చెప్పుంటే నేను తను చూసి నవ్వుండేవాణ్ణి. కానీ తను వేరేలా చెప్పిందిరా. ఈ మధ్య లవ్ చేసే ఏ అమ్మాయి మనసులోనే ఇంత బాధ ఉంటే ఇన్నేళ్ళుగా మా అమ్మ నన్ను తలుచుకుని ఎంత బాధపడి ఉండేది. అనవసరమైన అలవాటు కదూ, వద్దు, మానేస్తే మంచిది. వాసు, ఎందుకు ఈ సీసీటీవీ కెమెరాలు? ఊరికే బాబాయ్, ఒక సేఫ్టీకి మంచిది అనిపించింది. సరే, నేను ఫ్యాక్టరీ దగ్గర వెళ్ళొస్తాను. సరే. ఏమైంది బాబాయ్? స్వాతి, అమ్మని మంచి తెమ్మను. అలాగే నాన్న. బాబాయ్, నేను మీతో వస్తాను. వాసు, ఫార్మల్ డ్రెస్ వచ్చి. అలాగే బాబాయ్. ఏంటండి కార్లో మంచినీళ్ళు లేవా? ఉన్నాయిలే, ఇంట్లో తాగాలనిపించి వచ్చా. వాసు, మేము నీతో వస్తాం. లేదు, వద్దు, మీరు ఇక్కడే ఉండండి. చెప్పు. ఇంటి నుంచి బయలుదేరాడా? రాజేంద్ర ప్రసాద్ వచ్చేసాడు. ఠీకే సాబ్. ప్లాన్ లో ఏమైనా చేంజ్ ఉందా? ఎందుకు అలా అడిగావు? రాజేంద్ర ప్రసాద్ అన్న కొడుకు కూడా వచ్చాడు. చెప్పు. వాస్తు కూడా ఫ్యాక్టరీకి వచ్చాడు. ప్లాన్ స్టాప్ చేసేమంటారా? ఇప్పుడు ఎందుకు ఇక తగ్గడం? మన సైడ్ అంతా పక్కగా ఉందిగా, ఇద్దరిని కలిపి లేపేయమనరా. అలాగే అన్నా. డబుల్ పేమెంట్ అని చెప్పరా? ఆ తర్వాత చెప్దాం అన్నా. వెంటనే చెప్పు, అప్పుడే ఆవేశంగా కసితో నరుకుతాడు. వెల్కమ్ టు అవర్ న్యూ ఎండి. నాలుగేళ్లుగా ఈ కుర్చీ ఎదురు చూస్తోంది. ప్లీజ్ టేక్ ఎ సీట్. ద కంపెనీ ఎక్స్పెక్ట్స్ ఎ ఫ్రెష్ ఎనర్జీ ఫ్రమ్ యూ. నౌ ఇట్స్ యువర్ టర్న్ టు మేక్ దిస్ కంపెనీ మచ్ బిగర్. ఐ విల్ బాబాయ్. నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను. సార్ ఎక్స్ప్లెయిన్. అలాగే సార్. అన్నా, మొత్తం ఎన్ని కెమెరాలు ఉన్నాయి? 64 కెమెరాలు ఉన్నాయి. ఇది సూయింగ్ సెక్షన్. 650 మంది పనిచేస్తున్నారు బాబు. ఇది ఐనింగ్ అండ్ ఫోల్డింగ్ సెక్షన్. ఇది ప్యాకింగ్ సెక్షన్. జర్మన్ ఆర్డర్ రెడీ అవుతోంది. అక్కడేంటన్నా కొంతమంది కూర్చున్నారు? ఇదేమన్నా టీ టైమా? కాదు బాబు. మరెందుకు నీ బయట కూర్చున్నారు? సెక్యూరిటీ సార్. ఎందుకయ్యా గొడవను బయట 4 కూర్చున్నారు? చూస్తాను సార్. వాళ్ళు టెంపరీ వర్కర్స్ సార్, బీహారీ కుర్రాళ్ళు. వాళ్ళు టెంపరీ వర్కర్స్ అట, బీహారీ కుర్రాళ్ళు. టెంపరీ వర్కర్సా?
వీడెందుకని ఒంటరిగా కూర్చున్నాడు? ఫోన్ మాట్లాడుతున్నాడు. ఏమో తెలీదు బాబు. బాబాయ్ అయ్యి ఓకే లేవండి. సార్ 6 అరెస్ట్ చేశాం. వాళ్ళు 4 హాస్పిటల్లో ఉన్నారు. ఫ్యాక్టరీ నుంచి వర్కర్స్ ఎవరు బయటికి వెళ్ళకూడదు. నేను అందువేలా ఉన్నాను. ఓకే సార్. నాకెందుకు అనుమానం వచ్చి సెక్యూరిటీని ఎంక్వైరీ చేయమని చెప్పాను. చెత్త నా కొడక, కిరాయి గుండాన్ని రెచ్చగొట్టి మా బాబాయ్ లేపేద్దాం అనుకున్నావా? నువ్వు పంపించిన మనుషుల్ని తోలు తీసి హాస్పిటల్లో పడుకోబెట్టాను. వాళ్ళు నోరు తెరిచారో నీకు చిప్పకూడే, నువ్వు జైల్లోనే. ఇండియాలో ఏ జైలులో ఉన్న సెల్లులో పడేసినా సరే, చేతిలో ఒక సెల్లుంటే చాలు నీ కుటుంబాన్ని కత్తితో కండగా నరికేస్తాను. ధైర్యం ఉంటే నన్ను ముట్టుకోరా, ఒంటరిగానే వచ్చాను రారా. ఒక అబ్బకు పుట్టిన నీకే ఇంత పొగరుంటే మా తాతొక లుచ్చాగాడు, మా నాన్నొక పోరంపోకు, వాళ్ల వారసునైన నాకు ఎంత బలుపుంటుంది. నీకే తెలియని నీ చుట్టాల లిస్ట్ అంతా నా దగ్గరుందిరా. కాకినాడలో మీ పిన్ని తమ్ముడు అరటికాయల వ్యాపారం చేస్తున్నాడు. పాలక్కాడ్లో మీ దూర బంధువు ఒకడికి మెడికల్ షాప్ ఉంది. సడన్ గా ఒకరోజు వాడు చేస్తే దానికి కారణం నేనేనని తెలిస్తే నీకు నొప్పెడుతుంది కదా. ఇప్పటి నుంచి నీ కుటుంబ సంఖ్య తగ్గుతుంది. 10 ఏళ్ల తర్వాత కూడా నీ చుట్టాల్లో ఎవరో ఒకరు నా మూలంగా చేస్తారు. కానీ నువ్వు మాత్రం ప్రాణాలతో ఉండి ఏడుస్తూ కూర్చుంటావు. నువ్వు ఏమైనా దేవుడువా? కనుసేగతో కనిపించకుండా చేయగలని కలకంటున్నావా? కూలికి మడ్డలు చేయడానికి రా నీ దగ్గర మనుషులు ఉన్నారు. చిటికేస్తే చేయి తీయడానికి, సైగ చేస్తే శాంతి లేపడానికి నాకు ఉన్నారా? దొరికినోనల్లా అడ్డంగా పడిస్తా. చూపించనా? చూస్తావు. సార్, వాడు మా బాబాయిని కిరాయి గుండాలతోనే చంపడానికి ప్రయత్నించాడు. సార్, కిరాయి గుండాలకి డబ్బు ఇవ్వాల్సిన అవసరం వాడికి లేదయ్యా. ఎందుకంటే ఆ కిరాయి గుండాలకి యజమాని వాడే. హీఈస్ ఎ కోల్డ్ బ్లడెడ్ కాంట్రాక్ట్ కిల్లర్.
ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం డిపార్ట్మెంట్కి వీడి మీద అనుమానం ఉంది. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం కోసమే విజయవాడలో ఉన్న నన్ను విశాఖపట్నానికి ట్రాన్స్ఫర్ చేశారు. ఏదన్నా ఒక లూప్ దొరికితే కాళ్ళకి దేసి తొక్కేద్దాం అనుకుంటే తప్పించుకుంటున్నాడు. ఆ రోజు థియేటర్లో నన్ను లేపేయాలని చూసింది కూడా వీడే అయి ఉండొచ్చు. తలుచుకుంటే మీరు అరెస్ట్ చేయలేరా? వాడికి ఇండైరెక్ట్ గా రాజకీయ నాయకుల సపోర్ట్ కూడా ఉంది. సరైన సాక్ష్యం లేకుండా అరెస్ట్ చేస్తే అది మన పీకి చుట్టుకుంటుంది. మీ ఫ్యామిలీలో ఎవరి దగ్గరైనా లైసెన్స్డ్ గన్ ఉందా? లేదు సార్. వెంటనే ఒకటి అప్లై చేయవచ్చు. ఏమిటి బాబు? సారీ పిని, తప్పైపోయింది. నేను వాణ్ణి కొట్టుండకూడదు. ఏరా? ఆ రోజు నేను ఓర్పుగా ఉండుంటే ఈ రోజు బాబాయ్కి ఇలా జరిగేది కాదు. ఏంటి వాసు, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ రోజు అవమానం పాలై ఏం చేయాలో తోచుకో కూర్చొనున్నప్పుడు నువ్వే కదరా వచ్చి మన కుటుంబ గౌరవాన్ని కాపాడావు. ఆ రోజు నువ్వు వాడి చెయ్యి విరిచిన తర్వాతేరా ఇంట్లో అందరి గొంతుల్లోకి ముద్ద దిగింది. నువ్వనవసరంగా బాధపడుతున్నావు. పెళ్ళి ఎప్పట్లాగే ఉండు. వాసు, నీ లవ్ మ్యాటర్ అమ్మకి తెలిసిపోయింది. ఎవరో కాదు, నేనే మాటల సందర్భంగా చెప్పేశాను. ఆవిడికి ఓకేనే, కానీ తెలియనట్టుంటున్నారు. వసు, కర్ణ అన్న. మార్కెట్లో మన వాళ్ళంతా టెన్షన్ గా ఉన్నారు. నువ్వు అంటే చాలు అందరూ వచ్చి దిగిపోతారు. కూర్చోన్నా. చిరుతపులే సార్, వాళ్ళంతా ఎవర్రా? మొత్తం రౌడీ బ్యాచ్ సార్. రండి లోనికి వెళ్ళిపోదాం. నేను ఆ రోజుల్లో పెద్ద రౌడీనే రా. ఈజ్ ఇట్ సార్? ఏ ఏజ్ లో రౌడీగా ఉండేవారు? 6వ క్లాస్ చదువుకునేప్పుడు చాలా మందిని స్కేల్తో చావచ్చత కొట్టాను. 7 కొండల యేసు అన్నా. రండి బాయ్. ఏంటి బాయ్? పేపర్లో చదివాను. మీ బాబాయ్ అని తెలిసే వచ్చాను. ఎవరో సింగన్న పాత్రుడు. ఏం చేయాలి వాణ్ణి? వద్దు బాయ్, ఇది ఊరు సమస్య. వేరేలా హ్యాండిల్ చేసామంటే పరువు పోతుంది. అందుకని నీకు సమస్య వస్తే మేం చూస్తూ ఊరుకుంటామా? ఏ లెవెల్కైనా దిగిపోతాం. చెప్పింది అర్థమైందా? అర్థమైంది బాయ్. అన్న, సింహాచలం బాయ్ వాసు ఇంటికి వచ్చి వెళ్ళారంట. బాయ్కి వాడికి ఏమిటి సంబంధం? తెలియట్లేదే. భయం తొంగి చూసినట్టుంది. రే ఎలుగుబంటి, ఇలా రారా. లోన డైనింగ్ టేబుల్లో పళ్ళు పెట్టుంటారు, అందులో ఏదో ఒకటి కొట్టుకురా. ఏం పంటన్నా? అరటి పండురా. ఓకే, ఇదిగో పండు. ఏంట్రా ఇది? అరటి పండు. నువ్వే కదా అడిగా. తొక్కేదిరా. పండేగా అడిగా, అందుకే పండు తీసుకొచ్చానా. ఏ అలాగే ఇస్తే తొక్క తీసుకుందేనో నాకు తెలీదా? నీకు పారేసిన తొక్కే కావాలంటే చెప్పు, పండు పారేసి తొక్క తీసుకొస్తాను. మెక్కుదు కానీ నా జీవితంతో అనుకుంటావేంట్రా? నీకేం ద్రోహం చేశాను? ఈ తొక్కలో గడి తోలు తీసేస్తా. ఎందుకురా పసిపిల్లని ఇలా కుడుతున్నావు? ఏంటి సమస్య? ఒక పండు తీసుకురారా అన్నాను. తొక్క తీసి ఎక్కడో పాడేసి ఒట్టి పండుని ఇదిగో తిను అని ఇస్తున్నాడు రా. రే నువ్వేం అడిగావు? పండు అడిగాను. వాడు పండు తీసుకొచ్చి ఇచ్చాడా? అవును. నువ్వు పండు తింటావా తొక్క తింటావా? నేను పండే తిని. ఎట్లా చూస్తున్నాడో చూడు. పండు తినేవాడు మనిషి, తొక్క తినేది దున్నపోతు. నువ్వు దున్నపోతువా మనిషివా? ముందు చెప్పు. ఈ ఎదవి చేతి ఏమేమి తాకాడు? పండు మొత్తం మట్టే. ఏ మనిషి అయినా ఎలా తింటాడు చెప్పు. పట్టే కదా నీ సమస్య. అవును ఎవరా కారు తుడిచకుండా పండు తుడుస్తావేంట్రా? తెలివిలోనోడా? కారు తుడిచకుండా 50 లక్షల కారు తుడిచకుండాతో 50 పైసలు పండు తుడిచి శుభ్రంగా నేను తిన్నావు, నాకు అలవాట్లేదురా. ఎంతకన్నా శుభ్రం చేయాలంటే ఏం చేయాలి? రే బుల్లి ఇట్రారా. ఏం చేయబోతాడు? అడుగు మనుషుల్లో చేస్తున్నారంట్రా. బాగా పోయిరా. సబ్బుందా? సబ్బా పోయిరా పోయిరా పోయి పోయి అంతే అంతే. ఇదిగో శుభ్రంగా ఉంది, తిను. నాకు పండే వద్దురా. అయ్యగారు పండు తింటానికి ఊరు మొత్తం కలిసి ఊడిగం చెయ్యాలి. అంతా చేసిస్తే పండే వద్దంట. వదిలిపెడతాను అనుకున్నావా? అమ్మా, వైజాగ్ వరకు వెళ్ళొస్తాను. ఎందుకు? వెపన్ లైసెన్స్ అప్లై చేయాలి. సరే వెళ్ళరా. సరేమా. వాసు, నువ్వు వైజాగ్గా వెళ్తున్నావు. నా ఫ్రెండ్ పెళ్లి, నువ్వు దారిలో నన్ను డ్రాప్ చేస్తావా? నువ్వు వేరే బండిలో వెళ్ళు. లేదు వాసు, నీతో వస్తేనే నాకు సేఫ్టీ. చెప్తే అర్థం కాదా దివ్య? వాసు, నీతో వస్తే సేఫ్టీ అంటోంది కదా, తీసుకెళ్ళు. అలాగేమా. అవును, ఫ్రెండ్ పెళ్ళి అన్నావే, ఎవరిది? ఊరికే చెప్పాను.
ఊరికే చెప్పావా? ఒక వారం నుంచి నన్ను ఇంట్లోనే ఉంచావు. నీతో అవుటింగ్ వెళ్ళాలనిపించింది, అందుకే చీర కట్టుకుని మీ అమ్మ ముందు అబద్ధం చెప్పాను. ఆవిడ నమ్మేశారు. అవును, మీ అమ్మగారికి మన లవ్ మ్యాటర్ తెలిస్తే నీతో పంపించేవారు కాదు కదా? మా అమ్మకి ఎప్పుడో తెలుసు. నిజమా? తెలియనట్టే ఉన్నారు. నువ్వు డ్రింక్ సిగరెట్ అని మానేసావట నా కోసమా? నేను కంపల్ చేయకుండానే నువ్వు మానేసావు. యు రియల్లీ గ్రేట్ వాసు. దివ్య, నువ్వు కార్లోనే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. వాసు, వీడే వాసు. వీడిని చూశాను. పట్టుకో వాసు. అన్నా, సుందరాన్ని అరెస్ట్ చేశారన్నా. ఏమంటున్నావురా? వాసు డిఎస్పీ ఇద్దరు కలిసి పట్టుకున్నారన్నా. వాళ్ళిద్దరూ కలిసి ఎలా పట్టుకోగలిగారు? వాసుకి సుందరాన్ని ఎలా తెలుసు? కన్ఫ్యూషన్ గా ఉందిరా అన్నా. ఒకవేళ మనం చేసే పని పోలీసులకు తెలిసి ఎందుకని లేనిపోని అనుమానాలు కలిగిస్తున్నావు? అవన్నీ తెలిసుండవు, తెలిసే అవకాశం లేదు, తెలియకూడదు. ఏంటి, సుందరాన్ని అరెస్ట్ చేశారు అంతేగా? కాదు, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఫైల్ మూవ్ చేస్తున్నాడు ఆ ఏడీఎస్పీ. ఉప్పు నీళ్లు పోయకూడదురా. రే, ఏం చేస్తున్నారా ఇక్కడ? నీళ్లు పోసి గోరు పెంచుతున్నాను. నీళ్లు పోస్తే గోరు ఎలా పెరుగుతుందిరా? జుట్టుకు నీళ్లు పోస్తే జుట్టు పెరుగుతుందా? చెట్టుకు నీళ్లు పోస్తే చెట్టు పెరుగుతుందా? అలాగే గోరుకు నీళ్లు పోస్తే గోరు పెరుగుతుందన్నా. నేనేమన్నా లూజా? అయితే నేను లూజా? పిచ్చనా ఇలా మాట్లాడతావేంటి? ఇప్పుడు ఏమన్నా? తగలేదన్నా. తగలపోతే మరి తగిలినట్టు రియాక్షన్. ఇప్పుడు ఎందుకు నోరు ఎందుకురా పసిపెట్టని పిప్పి పిప్పి చేస్తున్నావు? నన్ను కొట్టాడన్నా, నాకు తగలేదన్నా. అలా అన్నందుకు మళ్ళీ కొడుతున్నాడన్నా. ఇప్పుడు నీకు తగిలిందా? తగిలింది. తగలని వాడు తగలేదనే చెప్తాడు, తగిలిన వాడు తగిలిందనే చెప్తాడా? ఐకమత్యం, ఐకమత్యం. మన మధ్య ఈ ఐకమత్యం లేకపోవడం వల్లే రాజస్థాన్ లో ఎండ కాస్తోంది, కాశ్మీర్ లో మంచు కురుస్తోంది, అరకులోయలో చలి పుడుతోంది, కరెంటు తాకితే షాక్ కొడుతోంది. ఏరా, తెల్ల డ్రెస్ వేసుకున్న పంది నా కొడక, నేను ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నాకు ఆపోజిట్ గానే మాట్లాడతావా? నోరు తెరిస్తే గబ్బు కొడుతుంది. నువ్వు నాకు బుద్ధి చెప్తావా? బుద్ధి చెప్తావా? ఇది నీకు సరిపోదరా? కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుంది, నువ్వు చెప్తేనే కానీ నాకు తెలియదా? నువ్వు చెప్పి నీ మంచి మాటలు రే, నిన్ను చంపేస్తా. అవును, ఆ సుందరాన్ని పట్టించిన అమ్మాయి ఎవరు? నేను చేసుకోబోయే పిల్ల సార్. చివరిదాకా సాక్ష్యం చెప్పడానికి వస్తుందా లేదా? వస్తుంది సార్. నీకు సింగన్న పాత్రుడికి ఏమిట్రా సంబంధం? ఇలా చూడండి ఎస్పీ, చిన్న పిల్లాడి మాటలు విని అనవసరంగా నన్ను అటవైన వాళ్ళతో పోల్చకండి. మరెందుకురా ఆ రోజు శారదా థియేటర్కి వచ్చావు? బ్లాక్ లో టికెట్లు అమ్మడానికి వచ్చాను. 1 లక్ష రూపాయలు ఇస్తే ఈ రాత్రికే నన్ను వదిలేయడానికి నీ డిపార్ట్మెంట్ లోనే నాకు మనుషులు ఉన్నారు. నన్ను ఒక్కడిని పట్టుకుంటే అంత అయిపోయింది అనుకుంటున్నావా?
వాసు ఆ బ్లాక్ కలర్ టీ షర్ట్ వేసుకుని చూడు. వాడు సింగన్న ఆఫీస్ నుంచి బయటికి రావడం నేను చూశాను వాసు. ఎవరికి తెలియకుండా కిచెన్కి తీసుకురండి. నువ్వు వెతకండి రా. వాసు గన్నుంది. ఎవరా నువ్వు? ఆ సింగన్న పంపించాడా? నన్ను చంపడానికి వచ్చావా? నై భయ్యా, ఐ హావ్ కమ్ టు కిల్ సింగన్న. ఫర్ దాట్ ఐ నీడ్ యువర్ హెల్ప్. వై డు యు వాంట్ టు కిల్ సింగన్న పాత్రుడు? హూ ఆర్ యు? వేర్ ఆర్ యు ఫ్రమ్? ఐఎమ్ నరేష్ యాదవ్ ఫ్రమ్ పాట్నా. 13 years back, Singanna was working under Rai Bahadur. He is a big contract killer in Patna. That time, my father was the collector of Patna. क्या प्रॉब्लम हुआ? अजय, पीछे देखिए। बचाओ! ये पटना राय बहादुर का किला है बे, याद रखना सब लोग। The case became strong since my father was the collector. So, he escaped from Patna. I need to kill him, Bhaiya. I want to kill him. Hey! No. You don't need this gun anymore. No, Bhaiya. No. You should take care of your mom. I'll take care of everything over here. Mail me all the case details immediately. Go. Ray, ఎవరికి తెలియకుండా ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళండి. రే నువ్వెందుకురా గన్ తీసి పెట్టుకుంటున్నావు? రే చెప్పరా. సింగన్న పాత్రని నేనే లేపేదాం ఫిక్స్ అయ్యినరా. ఏంట్రా మాటలు? వాడన్న ఒక్క మాట నా బుర్రని తొలిచేస్తుందిరా. బావా, కాకినాడలో ఉన్న మావయ్య, పాల్ఘాట్లో ఉన్న చుట్టాలు అందరి ఇళ్ళ ముందు నేను కాపలా కాయలేనరా. వాడు చావాలి. అందుకని నువ్వే ఆ పని చేస్తావా? కర్ణాన్నకి చెప్తే కిరాయి గుండాలు పెట్టి లేపేస్తాడు. బాయ్తో చెప్తే సాక్ష్యం లేకుండా పూడ్చిపెట్టేస్తాడు. కిరాయి గుండలతో చేయిస్తే ఆ తర్వాత సింగన్నకి మనకి తేడా ఉందిరా. మన మీద ప్రేమ చూపించే వాళ్ళని ఇబ్బందులు పడేయడం పాపరా. రేపు గుళ్ళో తతంగం పూర్తయ్యాక ఇంట్లో వాళ్ళని వైజాగ్ తీసుకెళ్లి వదిలేసి అప్పుడు పెడతాన్రా వాడికి పూజ. మనం వేసిన ప్లాన్ కరెక్ట్ గా వర్కౌట్ అయితే నేను ఇక్కడ ఉండలేనురా. ఈ రోజు రాత్రే నేను కలకట్టాకు బయలుదేరి అక్కడి నుంచి ఫస్ట్ ఫ్లైట్ లో వెళ్ళిపోతాను. ఎవరికి వెళ్తున్నావన్నా? ఎందుకు అడుగుతున్నావు? ఒకవేళ పోలీసులకు దొరికిపోతే నొప్పి తట్టుకోలేక చెప్పేద్దామనా? అడగకూడదు, అది నీకు అనవసరం. ఏంటి సార్ ఇలా సడన్ గా బయలుదేరుతున్నారు? లేదమ్మా, రేపు అర్జెంటుగా ముంబైలో స్టాక్ హోల్డర్స్ మీటింగ్ ఉంది. వాసు, ఆ సుందరం ఏంటి నోరే తెరవడం లేదు? వాడి మొండితనంలో ఏదో ప్లాన్ ఉన్నట్టుంది. నేను సంతోషంగా మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తున్నాను. డి, నీ పెళ్లికి పిలవడం మర్చిపోకే. జోక్ జోక్. వస్తామండి, వెళ్ళండి. ఎందుకైనా మంచిది మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఓకే సార్. ఏంట్రా స్టాఫ్ అందరూ వచ్చారు? ఏం కాలేదురా, ప్రాబ్లం ఏం లేదు. ఇన్ని ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైందా చెప్పి చావు. అమ్మని హత్య చేశారా వాసు? పోస్ట్ మార్టంకి తీసుకువెళ్ళారు బాబు. ఎందుకు వదిలేసావురా? వాడిని ఎందుకు వదిలేసొచ్చావు? వాడు చెయ్యి విరిచే బదులు వాడి తల నరికి పారేసి చూడొచ్చు కదరా. ఏ తప్పు చేయకుండా నీకు నువ్వే శిక్ష విధించుకొని 4 ఏళ్ళు అందరికీ దూరంగా ఉన్నావే. వాడి తల నరికి 10 ఏళ్ళు జైల్లో ఉండొచ్చు కదరా. వాడిని వదలకు వాసు. చిన్న పిల్లలకు కూడా చావు భయం చూపించాడు. ఇప్పుడు ఒక ప్రాణం పోయింది. వాడిని వదిలిపెట్టుకో. సింగన్న పాత్రుడు సెల్ ఫోన్ నంబర్ ట్రేస్ చేస్తే నిన్న నైట్ బెంగళూరులో ఉన్నాడు, ఈరోజు పాట్నాలో ఉన్నాడు. ఈ డీటెయిల్స్ ఇచ్చి ఐజీ పర్మిషన్ తీసుకుని రేపే నేను పాట్నా వెళ్తాను. వద్దు సార్, మీరేం పట్టించుకోకుండా ఉండండి, నేను మనం లేపేస్తాను. ఏం మాట్లాడుతున్నావురా? పోలీసుడు ముందే హత్య చేస్తానంటావా? ఓవర్గా అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా?
వెళ్ళి మీరు మీ పని చూసుకోండి, మేము మా పని చూసుకుంటాం. ఏడీఎస్పీ నమ్మి లాభం లేదు. నేను పాట్నాకు బయలుదేరుతాను. వాసు అమ్మా ఫారెన్ నుంచి మామయ్య వచ్చేంత వరకు అమ్మ అంత్యక్రియలు చేయదని ఎవరు అడిగినా చెప్పు. నరేష్ సింగన్న అరైవ్డ్ ఇన్ పాట్నా. What? सिंगना हम हैं हाँ? अरे आज तक बिहार पुलिस का हिम्मत नहीं हुआ राय बहादुर की तरफ देखेगा तो तमिलनाडु पुलिस का औकात है, यहाँ पे आ जाएगा जो जाके एंजॉय कर. సార్ వాసు ఎక్కడున్నావు? హాస్పిటల్లో. ఇప్పుడు నువ్వు హాస్పిటల్లో లేవని తెలుసు. నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను సార్.